చూద్దాం. టీడీపీ అధినేత చంద్రబాబుకు భారీ ఊరట లభించింది. చంద్రబాబుపై సిఐడి నమోదు చేసిన 3 కేసుల్లో ఒకేసారి ఏపీ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఆర్ రింగ్ రోడ్, ఇసుక, మద్యం వ్యవహారాల్లో అక్రమాలు జరిగాయంటూ ఏపీ సిఐడి కేసులు నమోదు చేసింది. వీటిపై ముందస్తు బెయిల్ కోరుతూ ఉన్నత న్యాయస్థానంలో చంద్రబాబు 3 పిటిషన్లు దాఖలు చేశారు. ఇప్పటికే వాదనలు ముగిసిన నేపథ్యంలో హైకోర్టు నిర్ణయాన్ని ప్రకటించింది. అయితే కేసు విచారణకు సహకరించాలని చంద్రబాబును హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన అంశాలను బహిరంగ సమావేశాలు, మీడియా వేదికలపై ఎక్కడా ప్రస్తావించకూడదని పేర్కొంది. అలాగే విచారణకు పిలవాల్సి వస్తే 48 గంటల ముందు చంద్రబాబుకు నోటీసులు ఇవ్వాలని సిఐడికి హైకోర్టు సూచించింది. ఎన్నికల వేళ హైకోర్టులో చంద్రబాబుకు భారీ ఊరట దక్కింది. అయితే ఇప్పటికే చంద్రబాబు పైన ఏపీ సిఐడి నమోదు చేసిన స్కిల్ కేసులో చంద్రబాబు రాజమండ్రి జైల్లో 53 రోజులు రిమాండ్ ఖైదుగా ఉన్నారు. అనారోగ్య కారణాలతో హైకోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. ఈ సమయంలోనే చంద్రబాబు పైన సిఐడి మరో 3 కేసులు నమోదు చేసింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ వ్యవహారంలో A1గా చంద్రబాబును సిఐడి పేర్కొంది. రింగ్ రోడ్ పేరుతో అక్రమాలకు పాల్పడ్డారని సిఐడి అభియోగాలు నమోదు చేసింది. దీంతో పాటుగా మద్యం కంపెనీలకు నిబంధనలకు విరుద్ధంగా అనుమతులు మంజూరు చేశారని మరో కేసు నమోదు చేసింది. ఇందులో చంద్రబాబును A3గా నమోదు చేసింది. మరో కేసులో ఇసుక పాలసీ వ్యవహారంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయాల కారణంగా ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని సిఐడి కేసు నమోదు చేసింది. వీటిపైన హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అనంతరం ఈ 3 కేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఒకేసారి 3 కేసుల్లోనూ చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అదే సమయంలో ఈ కేసుల్లో సిఐడి మరోసారి చంద్రబాబును విచారించాలని భావిస్తే నిర్దిష్ట కాల పరిమితితో నోటీసులు ఇవ్వాలని హైకోర్టు సూచించింది. దీంతో పాటుగా చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు విషయంలోనూ కోర్టు కొన్ని కండిషన్లు విధించింది. ఈ కేసులకు సంబంధించిన అంశాలను బహిరంగ సమావేశాలు, మీడియా వేదికలపైన ఎక్కడా ప్రస్తావించకూడదని పేర్కొంది. ఇక స్కిల్ కేసులో చంద్రబాబు సుప్రీంకోర్టులో దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ విచారణ పూర్తయింది. సుప్రీంకోర్టు తుది తీర్పు కోసం రిజర్వ్ చేసింది. వచ్చే వారం సుప్రీంకోర్టు క్వాష్ పిటిషన్ పైన తీర్పు వెలువరించే అవకాశం ఉందని చంద్రబాబు తరపు న్యాయవాదులు అంచనా వేస్తున్నారు.